Is it visible my screen? Something? Yes, sir. Okay. Right now, whatever we discussed in previous session, we will recap it once. Later, we will tell you for today's session also. మనం ఏం నేర్చుకున్నామంటే లాస్ట్ సెషన్లో చేసిన కంటెంట్ కంటే ముందర మనం ఏం చేద్దామంటే ఒక టికెట్ని కంప్లీట్ చేసేసి మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే ఓకే అసలు కొంచెం ఎక్స్ప్లెయిన్ Write a program. ఓకే ఓకే అంటే మా అమ్మాయి ఏం చెప్పిందంటే టికెట్ చెప్పింది ఏం టికెట్ ఒకసారి చదివి రైట్ ఇయర్ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ స్ట్రింగ్ అంటే మనకంతా స్ట్రింగ్ అనేది ఇస్తారంట ఆ స్ట్రింగ్లో వోవెల్స్ అంటే మీ అందరికి తెలుసు కదా మన ఇంగ్లీష్లో రెండు ఉంటాయి వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అని అంటారు కదా వోవెల్స్ అంటే ఏంటిదంటే వోవెల్స్ అంటే ఏఈఐఓయు అనే లెటర్స్ ఉంటాయి వాటిని ఏమంటారంటే వోవెల్స్ అని పిలుస్తారు అనమాట ఏఈఐ ఓ యు అది క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో లెటర్స్ ఈ లెటర్స్ని ఏమంటారంటే వోవెల్స్ అని పిలుస్తారనమాట ఓకేనా అంటే మనకి ఏం చేయమన్నాడు ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు ఆ ప్రోగ్రాంలో ఏం చెప్పాడంటే ఏదైనా నీకు నచ్చిన ఏదో ఒక పేరు తీసుకోమన్నాడు ఏమని తీసుకున్నాం మనము యాపిల్ అని తీసుకున్నాం యాపిల్ అని తీసుకున్నాను ఓకే అంటే నేను ఒక పేరు తీసుకున్నాను ఆ పేరులో నాకేం చెప్పాడంటే ఈ వోవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే వన్ బై వన్ ప్రింట్ చేయమన్నాడు వోవెల్స్ అంటే ఏఈఐఓయు కదా దీంట్లో వోవెల్స్ ఏంటిదో చూడండి ఏ అనేది ఒక వోవెల్ ఈ అనేది ఒక ఓవెల్ అంటే మనకి ఎన్నైతే ఓవెల్స్ ఉన్నాయో ఆ ఓవెల్స్ అన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే ప్రింట్ చేయమన్నాడు అంటే ఏమని చెప్పాడు నాకు ఒక వార్డు తీసుకొని ఏదైనా ఒక వార్డు తీసుకోండి ఆ వార్డు లోపల ఎన్నైతే ఓవెల్స్ ఉన్నాయో ఆ ఓవెల్స్ అన్నిటిని కూడా ఏం చేయమన్నాడు లైన్ బై లైన్ ఒక్కొక్క ఓవెల్ని ఒక్కొక్కసారి ఏం చేయమన్నాడంటే ప్రింట్ చేయండి అని చెప్పాడు ఇలా కనుక మనం చేయాలి అనుకో పైథాన్లో ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన టికెట్ అనమాట దీంట్లో ఎవరికి ఎగ్జైట్ అవుతుంది ఎనీబడి హ్యావ్ చాలా చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట ఎందుకంటే ఇలాంటి టికెట్స్ని మనం ఎక్కువగా రెగ్యులర్గా చేసే మోడల్స్ అనమాట అంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా డీల్ చేసే వన్ ఆఫ్ ద టికెట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ టైప్లో ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా ఓకే ఈ టికెట్ని చూద్దాం ఒకసారి దానికోసం అది ఏం చెప్పాడంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏమిచ్చాడు నాకు ఒక స్ట్రింగ్ అనేది తీసుకోమన్నారు కదా ఇండియన్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను ఈ స్ట్రింగ్ నేను ఏం చేశాను అంటే వోవెల్స్ అంటే ఏం చెప్పాము ఏఈఐఓయు అన్నాం కదా ఆ ఇండియన్ అనే పేరు లోపల ఏమేమైతే వోవెల్స్ ఉన్నాయో చూశాను ఫస్ట్ లెటర్ ఐ అనేది కూడా మనం చెప్పుకున్న వోవెల్స్లో ఉంది అలానే ఇంకో ఐ కూడా ఉంది అలానే ఏ అనేది కూడా వోవెలే అంటే మనం ఏదైతే వార్డు తీసుకున్నామో ఆ వార్డులో వోవెల్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఎన్నిసార్లు ఉంటాయి అన్నిసార్లు వాటన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే వాటన్నిటిని కూడా ఓవెల్స్ అన్నిటిని కూడా ఏం చేయమన్నాడు ఒక న్యూ లైన్ తీసుకొని అటు ఒక ఓవెల్ కనుక తెలిసిందనుకో ఆ ఓవెల్ పెంచమన్నాడు తర్వాత ఇంకో ఓవెల్ తర్వాత ఇంకో ఓవెల్ తర్వాత ఇంకో ఓవెల్ అలా మనకి ఎన్నైతే ఓవెల్స్ ఉన్నాయో ఆ ఓవెల్స్ అన్నిటిని కూడా ఏం చేయమనంటే లైన్ బై లైన్ ప్రింట్ చేయండి అని చెప్పాడన్నమాట ఎలా అంటే మీకు అవుట్పుట్ ఫార్మాట్ చూపించారు చూడండి ఆ అవుట్పుట్ ఫార్మాట్కి తగ్గట్టు ప్రింట్ చేయాలి అని చెప్పాడు ఓకే ఇప్పుడు నేను ఇలా కనుక చేయాలి అంటే అప్పుడు నేను ప్రోగ్రామ్ ఎలా రాస్తానని చూద్దాం ఓకేనా ఫస్ట్ నేనేం చేయాలి ప్రోగ్రామ్ చేయాలి అంటే ఫస్ట్ నేనేం చేయాలి ఏదైనా సరే ఒక వార్డుని తీసుకుందాం ఫస్ట్ మనం ఏం చేసాం ఇక్కడ చూడు ఏం చేసేసాను ఒక వార్డ్ అనేది తీసుకున్నాను ఓకే యాపిల్ అనే వార్డు తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇన్పుట్ అనే ఒక ఫార్మాట్లో నేను ఏం చేశానంటే ఒక లెటర్ తీసుకున్నాను ఏపీపీఎల్ఈ
ఏపీపీఎల్ఈ యాపిల్ అని తీసుకున్నాను. అంటే ఒక వార్డుకి ఇస్తారని చెప్పాడు కదా, ఆ వార్డు ఏంటంటే యాపిల్ అని తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఇన్పుట్‌లో తీసుకున్న వాల్యూ నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇన్పుట్ ఫార్మాట్ ఫస్ట్ ఏదైనా ఒక టికెట్ కనుక సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఏమైతే ఇచ్చారో చూసుకొని ఆ ఇన్పుట్ వాల్యూస్‌ని రీడ్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలి ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేసేసి రాయాలన్నమాట. నాకు ఇన్పుట్ ఏం చెప్పారు, ఇన్పుట్ అంటే ఏం చెప్పారు అంటే ఇన్పుట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏదో అనుకోబాకండి. ఇన్పుట్ అంటే ఏంటిదంటే మనకి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక డబ్బా ఇస్తారు ఇన్పుట్ అని. ఆ డబ్బాలో నువ్వు రాయాలి ఇక్కడ చెప్పిన మ్యాటర్ అని చెప్పాడనమాట. దాంట్లో ఏం చెప్పాడు, ఇన్పుట్ అని ఒక డబ్బా ఉంది కదా, దానిలో మొదటి లైన్ మాత్రమే నేను వాడమన్నది. మొదటి లైన్ అంటే ఏంటిదంటే ఇక్కడ రాసాను చూడు పేరు, ఎంటర్ కొట్టంగానే కసర్ రెండో లైన్కి వెళ్ళింది. అంటే కసర్ అనేది మొదటి లైన్‌లోనే మాత్రమే ఉండాలి. ఎంటర్ కొట్టకుండా మొదటి లైన్‌లోనే తీసుకో అన్నాడు. ఏమని తీసుకోమన్నాడు? ఒక స్ట్రింగ్. నువ్వు ఏదైనా పేరు తీసుకో. ఆ పేరు అనేది ప్రోగ్రామ్‌లో ఎలా ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో ఉండాలి అని చెప్పాడనమాట. ఓకే. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశాను, నాకు బాగా ఇష్టమైంది యాపిల్ అంటే ఇష్టమనేసి యాపిల్ అని రాసుకున్నాను. ఓకేనా. అంటే ఈ ఇన్పుట్‌లో నేను ఇన్పుట్ అనే డబ్బాలో ఏదైతే ఇచ్చానో ఆ వర్డ్ నేనేం చేయాలంటే మన మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ లోపలికి ఏం కావాలంటే ఆ ప్రోగ్రామ్ లోపలికి ఏం కావాలి, ఆ ప్రోగ్రామ్ లోపలికి ఏం చేయాలి, ప్రోగ్రామ్ లోపల ఏం చేయాలి స్టోర్ చేయడం అనేది చేయాలి. అలా చేయాలి అంటే ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్‌లో నేనేం చేశాను, ఇన్పుట్ అనే డబ్బాలో ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ నేనేం చేద్దాం అంటే మన మెయిన్ ప్రోగ్రామ్‌లో క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఓకేనా. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలంటే మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ప్రోగ్రామ్‌లో డైరెక్ట్‌గా తీసుకోవట్లేదు కాబట్టి ఇన్పుట్ అనే డబ్బాలో నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఆ ఇన్పుట్ డబ్బాలో ఇచ్చిన ఫస్ట్ లైన్‌లో ఆన్సర్ ఏదైతే ఉంటదో ఆ ఆన్సర్ మొత్తాన్ని కూడా మనం ప్రోగ్రామ్‌లో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము ఇన్పుట్ హాఫ్ అని పెడతాం. ఇన్పుట్ హాఫ్ అని పెట్టామనుకో అప్పుడు ఏమైద్ది, ఇన్పుట్ అనే డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో మొదటిసారి కాబట్టి ఇన్పుట్ అనేది పెడుతున్నాను కాబట్టి ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో మనం ఫస్ట్ లైన్‌లో ఏదైతే తీసుకుంటామో అదంతా కూడా ఏమైద్దంటే ఇక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు నేనేం చేశాను, ఇన్పుట్ అనే డబ్బాలో ఏదైతే వాల్యూ తీసుకున్నానో ఆ వాల్యూని నేనేం చేశానంటే మన మెయిన్ ప్రోగ్రామ్‌లో క్రియేట్ చేశాను. ఓకేనా. ఎప్పుడైనా సరే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనకేముంటది, ఎప్పుడైనా సరే ఒక వాల్యూని క్రియేట్ చేయగానే దాన్ని డైరెక్ట్‌గా అలా వదలకూడదనమాట. ఏం చేయాలి, ఎప్పుడైనా సరే ఒక వాల్యూని కనుక మనం క్రియేట్ చేసామనుకో వెంటనే ఏం చేయాలి, ఆ వాల్యూని ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్ లోపలికి ఏం చేయాలి, ఈ వాల్యూని తీసుకొని దాంట్లో స్టోర్ చేయాలి. అంతేనా కాదా చేయాల్సింది? అందుకోసం నేనేం చేశానంటే ఇన్పుట్ అనే డబ్బాలో ఏదైతే ఒక వాల్యూ క్రియేట్ చేశానో ఆ వాల్యూని ఏం చేద్దామంటే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేయడం అనేది చేయాలి కాబట్టి అందుకోసం నేను ఇక్కడికెళ్ళి నేను రాస్తున్నాననమాట. వార్డ్ డబ్ల్యూఓఆర్‌డి వార్డ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో నేనేం చేశానంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాలో మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్ మొత్తాన్ని తీసుకొచ్చి నేనేం చేశానంటే ఆ వార్డ్ ఏదైతే క్రియేట్ చేశానో ఆ వార్డ్ మొత్తాన్ని తీసుకొని వార్డ్ అనే ఒక వేరియబుల్‌లో ఏం చేశాను స్టోర్ చేయడం అనేది చేశాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే. తర్వాత నేనేం చేశానంటే మనం ఏదైతే వార్డ్ అనేది క్రియేట్ చేసామో అది ప్రాపర్‌గా స్టోరేజ్ ఉందో లేదో చూద్దాం అనుకున్నాను. అందుకోసం ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ అని పెట్టి వార్డ్ అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూడండి. నేను ఏదైతే తీసుకున్నానో ఇన్పుట్ అనే డబ్బాలో ఆ వాల్యూ అనేది ఏమైంది అంటే నా వేరియబుల్ లోపల ప్రాపర్‌గా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది ప్రోగ్రామ్ లోపల. ఓకే డన్. ఓకే. వాడు ఏ రూపంలో తీసుకోమన్నాడు, స్ట్రింగ్ రూపంలో తీసుకోమన్నాడు కాబట్టి నేను కూడా స్ట్రింగ్ రూపంలోనే తీసుకున్నాను. అది మనం చాలా సార్లు చేసాం కాబట్టి ఓకే డన్. ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రామ్‌లోకి వెళ్ళిపోదాం. మెయిన్ ప్రోగ్రామ్‌లో ఏం చెప్పాడు, నీకు ఏదైతే వార్డ్ ఉందో ఆ వార్డ్ లోపల మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ వార్డ్‌ని మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక వార్డ్ తీసుకున్నాం కదా యాపిల్ అని, ఆ యాపిల్ లోపల ఉన్న వార్డ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి చెక్ చేయాలి. ఏ దేంతో చెక్ చేయాలి, మనం ఏం చేయాలి, యాపిల్ అనే ఒక వర్డ్ తీసుకున్నాం కదా, ఆ వర్డ్‌లో ఫస్ట్ లెటరు వోవెల్స్‌లో ఉన్న లెటర్స్‌తో మ్యాచ్ అయిందా లేదో చూసుకోవాలి. మ్యాచ్ అయిందనుకో దాన్ని మనం ఏం చేయాలి ప్రింట్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ కాలేదనుకో అప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ వర్డ్ దగ్గరికెళ్ళి సెకండ్ వర్డ్‌ని చూడాలి. ఆ సెకండ్ వర్డ్ వోవెల్స్‌తో మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటాం. మ్యాచ్ అయిందనుకో ప్రింట్ చేస్తాం. లేదనుకో అలానే ఉంచేస్తాం. ఆ తర్వాత వర్డ్, అలా తర్వాత వర్డ్.
అలా తర్వాత వర్డ్, అలా ప్రతి లెటర్‌ని కూడా ఎక్కడి నుంచి చేస్తాము, ఫస్ట్ క్యారెక్టర్ నుండి ఏం చేస్తాము, లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ లాస్ట్ క్యారెక్టర్ వరకు ఏం చేస్తామంటే, ప్రతి లెటర్‌ని కూడా మనం ఏం చేయాలంటే చెక్ చేయాలనమాట. అలా చెక్ చేసి అది వోవెల్స్, మనం వోవెల్స్ అని చెప్పుకున్నాం కదా! ఏ, ఈ, ఐ, ఓ, యు అని. ఈ వర్డ్స్‌తో మనం ఏం చేయాలంటే, ప్రతి వర్డ్‌ని కూడా ఏం చేయాలంటే, ఈ లెటర్స్‌లో ఏదో ఒక లెటర్‌తో అది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట. వాటితో కనుక మ్యాచ్ అయిందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఆ వర్డ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేయాలి. మ్యాచ్ కాలేదనుకో ఏం చేయాలి, మనం ఏం చేయాలి, నెక్స్ట్ వర్డ్‌లోకి వెళ్ళాలి. ఆ తర్వాత నెక్స్ట్ వర్డ్, ఆ తర్వాత నెక్స్ట్ వర్డ్. అలా ఒక్కొక్క వర్డ్‌లోకి గనుక మనం వెళ్ళాలి అంటే, ఏ కండిషన్ ద్వారా మనం ప్రోగ్రామ్ రాయగలం? నేను తీసుకున్న స్ట్రింగ్‌లోండి ప్రతి క్యారెక్టర్‌ని కూడా వన్ బై వన్ క్యారెక్టర్‌ని చెక్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళొచ్చు అంటే, లూప్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వెళ్ళొచ్చు. లూప్స్‌లో మనకి ఎన్ని ఉన్నాయంటే 2 రకాల లూప్స్ ఉన్నాయి. ఒకటి వైల్ లూప్ అని, ఒకటి ఫర్ లూప్ అని ఉంది. అంటే అందరూ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, మెజారిటీ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఫర్ లూప్‌ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే, ప్రోగ్రామ్ రాయడం అనేది చాలా తేలిక అనేసి ఏం చేస్తారంటే, ఫర్ లూప్ ద్వారా రాయడం అనేది ఎక్కువ మంది చేస్తా ఉంటారు. చాలా మంది కూడా ఏం చేస్తారంటే వైల్ లూప్ ద్వారా కూడా రాయొచ్చు. వైల్ లూప్ ద్వారా రాసిన, ఫర్ లూప్ ద్వారా రాసినా కానీ రెండిటి యొక్క అవుట్‌పుట్ ఒకటే వస్తదనమాట. అందుకోసం మాక్సిమం ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, ఫర్ లూప్‌తోనే డీల్ చేస్తారు కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే ఫర్ లూప్‌తోనే చేసేద్దాం. ఓకే. అందుకోసం నేను ఏం చేశానంటే ఫర్ లూప్ రాయాలంటే ఏంటి సింటాక్స్ ఫర్ అని రాశాను. ఫర్ అనేది రాసేటప్పుడు మనం లూప్‌లో 2 రకాల టైప్స్ ఉన్నాయన్నమాట. ఫర్ లూప్ కనుక వాడాలి అంటే మనకు 2 రకాల పద్ధతులున్నాయి. మనం తీసుకున్న వాట్స్‌ని గనక చెక్ చేసుకోవాలి అంటే, దాంట్లో సీక్వెన్స్ అని ఒక ఆర్డర్‌ని ఫాలో అవ్వాలి. మనం తీసుకున్నది ఏదైతే ఉందో ఇన్‌పుట్ వాల్యూ, ఆ వాల్యూలో మనం నంబర్ సిస్టమ్‌తో గనక చెయ్యాలి అంటే, మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో, ఆ వేరియబుల్‌లో ఉండే వాల్యూస్‌ని మనం ఏం చేయాలంటే, క్యారెక్టర్స్‌ని గనక చెక్ చేయాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే, క్యారెక్టర్స్‌ని గనక తీసుకోవాలనుకో, మనం ఏం చేస్తామంటే, సీక్వెన్స్ అనే మెథడ్‌ని ఫాలో అవుతాం. అలానే మనం తీసుకున్న వేరియబుల్ లోపల ఉన్న వాల్యూస్ నుండి మనం నంబర్ సిస్టమ్ ప్రకారంగా చెక్ చేయాలనుకో, వన్ బై వన్ ఒక్కొక్క నెంబర్తో కనుక కంపేర్ చేయాలనుకో, అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ వాడాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ కనుక ఇక్కడ వాడితే నాకు పని అయిద్దా? ఏ వసంత? ఓకే. అంటే రేంజ్ ఆఫ్ అనేది వాడకూడదు. రేంజ్ ఆఫ్ వాడకూడదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, సీక్వెన్స్ అనే ఆర్డర్‌ని ఫాలో అవ్వాలి. సీక్వెన్స్ అనే ఆర్డర్ ఫాలో అవ్వాలంటే లూప్ యొక్క సింటాక్స్ ఏంటిది, ఫర్ అని రాసి తర్వాత ఏం చేయాలి, ఈచ్ ఐటమ్ ఈచ్ అండర్‌స్కోర్ అండర్ ఐటమ్ స్కోర్ అని ఐటమ్ క్యారెక్టర్ అనుకున్నాను. అంటే క్యార్ అనుకున్నాను. ఒక్కొక్క ఐటమ్ అనుకున్నాను. అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని తర్వాత ఏం చేశాను, ఇన్ అని ఒక వేరియబుల్ పెట్టుకొని తర్వాత మనం ఏం చేయాలి, సీక్వెన్స్ అనేది ఇవ్వాలి. సీక్వెన్స్ అంటే ఏంది, వేరియబుల్ నేమ్. వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ అనేది ఇచ్చేసాను. ఓకే. ఇప్పుడు ఏం జరిగిద్ది, ఇప్పుడు ఏం జరిగిద్ది, ఏం జరిగిద్ది అనేది చూద్దాం. అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ఇచ్చేసాను. వేరియబుల్ ఇచ్చేసి నేను ఏం చేశాను, ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఏం జరిగింది, మనం ఏదైతే వర్డ్ తీసుకున్నామో, మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్లో ఒక స్ట్రింగ్ని స్టోర్ చేసాం కదా, ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఒక్కొక్క క్యారెక్టర్ ఏమైందంటే ఈచ్ క్యార్ అనే వేరియబుల్ ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. అది స్టోరేజ్ అయింది అంటే ఒకసారి కనుక స్టోరేజ్ అయిందనుకో తర్వాత ఏం చేస్తున్నాం, ప్రింట్ చేయమని చెబుతున్నాం. ఆ వాల్యూ ప్రింట్ అయిపోయింది. తర్వాత ఇంకో వాల్యూ ఇలా మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి, లైన్ బై లైన్ ఏమవుతాయి, మొదటి క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు ప్రతిదీ కూడా ఏమైందంటే ఒక్కొక్క వాల్యూ స్టోరేజ్ ఆ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, ఆ వార్డ్స్ అన్నిటిని కూడా చెక్ చేయాలని స్టార్ట్ చేసేసాను. అంటే మనం ఏం చేసాం, ఒక లూప్ తీసుకొని ఆ లూప్లో ఏం చేసాం, వార్డ్ని పెట్టాం. ఆ వార్డు పెట్టగల అప్పుడు నాకేం జరిగింది, లూప్ ఏం చేసిద్ది, ఒక్కొక్క క్యారెక్టర్ని ఇస్తుంది. ఇప్పుడు ఏ అనే క్యారెక్టర్ని ఇస్తుంది. ఈ ఏ అనే క్యారెక్టర్ వచ్చేసింది అనమాట నాకు. ఆ ఏ అనే క్యారెక్టర్ని మనం ఏం చేయాలి, వోవెల్ లెటర్స్తో కంపేర్ చేయాలన్నమాట. అంటే నాకేం చేశాను, ఈచ్ క్యార్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా ఇక్కడ నాకు, ఈచ్ క్యార్ అని ఈ లూప్లో నాకేముంది, ఈచ్ క్యార్ అనే ఒక వేరియబుల్ ఉందా, ఈ వేరియబుల్లో నాకేమవుతుంది, వార్డ్ అనే వేరియబుల్లో మనం ఏదైతే వార్డు తీసుకున్నామో ఆ వార్డ్స్ ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఏమవుతుంది, ఈచ్ క్యార్లో స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజ్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలి, ఈచ్ క్యార్ అనే వేరియబుల్లో ఏ వార్డ్ అయితే స్టోరేజ్ అయిందో ఆ వార్డ్ని మనం ఏం చేయాలి,
కంపేర్ చేయాలి. వేటితో కంపేర్ చేయాలి? వేటితో కంపేర్ చేయాలి? వేటితో కంపేర్ చేయాలి? వోవెల్ లెటర్స్‌తో కంపేర్ చేయాలి. వోవెల్ లెటర్స్‌తో మనం కంపేర్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఒక కండిషన్ అనేది చెప్పడం ద్వారా వాటిని కంపేర్ చేయొచ్చు కదా! ఎలా అంటే ఇప్పుడు ఒక కండిషనల్ స్టేట్మెంట్ కనుక చెప్పామనుకో, మనం ఈచ్ క్యార్‌లో ఉన్న మొదటి క్యారెక్టర్ అనేది వోవెల్‌లో ఉన్న ఏ క్యారెక్టర్‌తో సమానంగా ఉందా లేదా అని చెప్పాలి. తర్వాత రెండో క్యారెక్టర్‌కి ఈక్వల్‌గా ఉందా లేదా, మూడో క్యారెక్టర్‌కి ఈక్వల్‌గా ఉందా లేదా, నాలుగో క్యారెక్టర్‌కి ఈక్వల్‌గా ఉందా లేదా, ఐదో వోవెల్ క్యారెక్టర్‌కి ఈక్వల్‌గా ఉందా లేదా అనేది మనం కంప్యూటర్‌కి గనక చెప్పామనుకో, అప్పుడు ఏమైద్దంటే క్యారెక్టర్ గనక ఈక్వల్‌గా ఉంది అంటే ఆ వర్డ్ అనేది ప్రింట్ చేయని చెప్పాలనమాట. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తారంటే ఒక కండిషన్ ఆధారంగా చెప్తారు. ఎలా అంటే ఇఫ్ అని ఒక కండిషన్ తీసుకున్నాను. ఆ కండిషన్‌లో నేనేం చేశానంటే ఈచ్ క్యార్ అంటే ఈచ్ క్యార్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్‌లో స్టోరేజ్ అయిన వాల్యూని కంపేర్ చేస్తున్నాను. దేనికి కంపేర్ చేస్తున్నాను? వోవెల్ లెటర్స్‌లో ఉన్న మొదటి క్యారెక్టర్ ఏ కాబట్టి ఏ అనే క్యారెక్టర్‌తో కంపేర్ చేశాను. ఓకేనా? ఓకే. ఆ తర్వాత నేనేం చేశాను, అది ఏ గనుక అయిందనుకో అప్పుడు నేనేం చేద్దాము ప్రింట్ స్టేట్మెంట్ రాద్దాం. ఏమని చేద్దాము ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేయాలి ఈచ్ క్యార్లో ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ ప్రింట్ చేయని చెప్తాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. ఊరక వోవెల్స్ అన్నిటితో చెక్ చేయాలి కదా! నాకు సింటాక్స్ ఎర్రర్ అనిపిస్తుంది. ఎందుకనేది తర్వాత. సో మొదటి క్యారెక్టర్ ఏ అనేది చెక్ చేశాను, ఏ అనేది వచ్చేసేసింది. ఓకేనా? ఓకే. అలా నేనేం చేశాను, అలా మనం వోవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యారెక్టర్‌ని చెక్ చేస్తున్నాను. ఫస్ట్ క్యారెక్టర్ ఏ కదా! ఏని నేను చెక్ చేస్తున్నాను. వోవెల్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్‌తో చెక్ చేస్తున్నాను. ఏతో, ఈతో, ఐతో, ఓతో, యూతో అలా మనం ఏం చేస్తున్నామంటే ప్రతి క్యారెక్టర్‌తో చెక్ చేద్దాం. ఎందుకంటే నేను తీసుకుంది యాపిల్ కాబట్టి యాపిల్‌లో మొదటి క్యారెక్టర్ ఏ కాబట్టి ఏ అనేది మీకు తెలిసిపోయింది. నేను ప్రతిసారి యాపిలే తీసుకోను కదా! వేరే బోలెడన్ని క్యారెక్టర్స్ తీసుకుంటాను కదా! అందుకోసం మనం ఏదైతే ఫస్ట్ క్యారెక్టర్ తీసుకున్నామో ఆ ఫస్ట్ క్యారెక్టర్‌ని మనం ఏం చేద్దాము వోవెల్స్ అన్నిటితో చెక్ చేద్దాం. తర్వాత ఏం చేద్దాం సెకండ్ క్యారెక్టర్ తీసుకొని సెకండ్ క్యారెక్టర్స్‌ని కూడా అన్నిటితో చెక్ చేద్దాం. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కండిషన్ ఆధారంగా చెక్ చేయొచ్చనమాట. ఇఫ్ అనే ఒక కండిషన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేనేం చేశానంటే ఆర్ అని పెట్టాను. తర్వాత నేనేం చేశాను మరొకటి తీసుకున్నాను. ఈచ్ క్యార్ అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్‌ని ఏం చేశాను వోవెల్స్‌లో ఉన్న సెకండ్ వోవెల్ ఏంది అని అనవసరంత ఈ కదా! ఈ అనే దాంతో కంపేర్ చేశాను. తర్వాత నేనేం చేశాను ఈచ్ క్యార్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేనేం చేశాను మరొక క్యారెక్టర్ ఏంటిది వోవెల్స్‌లో ఉన్న మరొక క్యారెక్టర్ ఉంది ఐ అనే వేరియబుల్‌తో నేను చెక్ చేశాను. ఆ తర్వాత నేనేం చేశాను ఆర్ అని పెట్టేసి మళ్ళీ నేనేం చేశాను ఈచ్ క్యార్ అంటే ఈచ్ క్యార్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్‌లో స్టోరేజ్ అయిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నేనేం చేశాను వోవెల్స్‌లో ఉన్న ఏఈ, ఐ, ఓ, ఓ అనే క్యారెక్టర్‌తో నేనేం చేశానంటే చెక్ చేశాను. ఆ తర్వాత నేనేం చేశాను లాస్ట్‌గా ఏం చేశాను లాస్ట్ వోవెల్ ఇన్పుట్ ఉంది కదా! ఈచ్ క్యార్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్‌లో మనం ఏం చేసామంటే ఏదైతే వాల్యూ స్టోరేజ్ ఉందో ఆ వాల్యూ నేనేం చేస్తానంటే యూ అనే వేరియబుల్‌తో నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేసిన తర్వాత కండిషన్ అయిపోయిన తర్వాత ఏం చేశాను కాలన్ పెట్టేసేసి నేనేం చేశానంటే ప్రింట్ ఈచ్ క్యార్ అంటే ఈటిల్లో ఈచ్ క్యార్‌లో ఏ వాల్యూకి అయితే నేను కంపేర్ చేసిన వోవెల్ అనేది సమానంగా ఉంటదో ఆ వాల్యూని ప్రింట్ చెయ్యని చెప్పాను. అప్పుడు నాకేం జరిగిందంటే ప్రింట్ అయిపోయింది. అప్పుడు నాకేమని ప్రింట్ అయిపోయింది ఏ అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏం చేసింది ఏ అనేది అయిపోయింది కాబట్టి ఈచ్ క్యార్‌లో ఏ అయిపోయింది. తర్వాత ఏమైంది రెండో వర్డ్ టీ అనే స్టోరేజ్ అయింది. టీతో కూడా ఈ వోవెల్స్ అన్ని చెక్ చేసింది. లేదు అది వోవెల్స్‌తో మ్యాచ్ కాలేదు. తర్వాత నాకేం జరిగింది ఇంకో వర్డ్. తర్వాత ఏం జరిగింది ఇంకో వర్డ్. అలా నాకేం జరిగిందంటే మనం తీసుకున్న వోవెల్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే మనం ఏవైతే వోవెల్స్ తీసుకున్నామో ఆ వోవెల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే మనం తీసుకున్న ఈచ్ క్యార్ అనే వేరియబుల్‌లో స్టోరేజ్ అనే వాల్యూతో ఏం చేస్తాయంటే ఏం చేస్తాయి కంపేర్ చేయడం అనేది చేస్తాయి. ఆటిల్లో కనుక ఈక్వల్‌గా కనుక ఉంటే ఆ వాల్యూ అనేది ఏమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు నాకేమైందంటే యాపిల్ అనే ఒక వర్డ్ కనుక తీసుకున్నానుకో దాంట్లో వోవెల్స్ ఏంటి అంటే ఏ అనే లెటర్ ఈ అనే లెటర్‌ని ఏమంటారంటే వోవెల్స్ అని పిలుస్తారనమాట. ఓకేనా. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే యాపిల్ తీసేసి నేనేం చేశానంటే మా అబ్బాయి సతీష్ అని తీసుకున్నాను. సతీష్ అని తీసుకున్నాను. సతీష్ అనే పేరు లోపల వోవెల్ లెటర్స్ ఏమున్నాయో చూద్దాం అనుకున్నాను. చూద్దాం అనేసి నేను ఇదే కోడ్‌ని రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది ఏంటో చూడండి ఏ అనేది ఐ అనే క్యారెక్టర్‌ని ఏమంటారంటే వోవెల్స్ అని పిలుస్తారనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే వసంత అని తీసుకున్నాను.
వసంత అని తీసుకున్నాను. ఓకే. ఈ అమ్మాయి పేరులో ఏమనుంది అంటే ఎన్ని వోవెల్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఏమేమి వోవెల్స్ ఉన్నాయి? ఏ అనేది, ఏ అనేది, ఏ అనేవి మాత్రమే ఏమవుతాయి అంటే వోవెల్స్‌ని పిలుస్తారన్నమాట. ఇలా మనం ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక తీసుకున్నాం, ఏదైనా ఒక వర్డ్ కనుక తీసుకున్నామంటే, ఆ వర్డ్‌లో కూడా ఎన్ని వోవెల్స్ ఉన్నాయో చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా వర్డ్ కాదు, ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నామనుకో, ఆ స్ట్రింగ్ లోపల ఎన్నైతే వోవెల్స్ ఉన్నాయో ఆ వోవెల్స్ అన్నిటిని కూడా మనం ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తారంటే, ఈ టైప్‌లో ప్రోగ్రామ్ రాయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దనమాట. దీంట్లో ఎవరికైనా సరే డిఫరెన్స్ ఎనీబడీ సార్. ఓకేనా? అర్థమైనట్టే? ఇక్కడ మీరు ప్రతిసారి ఆర్ అని రాయాల్సిన లేదనమాట. ఒకేసారి బోల్డ్ ఆర్‌లు కనుక రాయాలనుకో, మీ అందరికీ అక్కడ ఒక చెప్పానమాట. ఇన్ను, బెట్వీన్ అనే ఆపరేటర్స్ ఉన్నాయి కదా! అట్లా వాటితో కూడా మనం ఏం చేయొచ్చంటే, ఇన్ను, బెట్వీన్ అనే ఆపరేటర్స్ మనం డేటాబేస్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు చేసామా? ఓకేనా. అవి గుర్తులేదంటే ఇలా వదిలేసాం. ఓకేనా. అలానే మనం ఏం చేద్దామంటే టుడే సెషన్‌లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అంటే ఒక టికెట్ అనేది చేసేసాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్‌లో ఒక కాన్సెప్ట్ గురించి మనం రెజ్యూమ్ చేసేద్దాం. మనం లాస్ట్ సెషన్‌లో ఏవైతే నేర్చుకున్నామో అది ఒకసారి రీక్యాప్ చేసుకొని ఈరోజు సెషన్‌తో మనం ఏం చేద్దామంటే ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం డిక్షనరీస్‌ని. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ సెషన్‌లో ఏం నేర్చుకున్నాం? లాస్ట్ సెషన్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ గురించి డీల్ చేస్తున్నాం అనమాట. ఏంటిది అంటే డిక్షనరీస్. డిక్షనరీ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్‌లో డిస్కస్ చేసుకున్నాం. డిక్షనరీ అంటే ఏంటిది? డిక్షనరీ అంటే ఏంది? మీ అందరికీ తెలుసు కదా! డిక్షనరీ అంటే ఏంది? ఓకే. డిక్షనరీ అంటే ఏంది? డిక్షనరీ అనే దాన్ని ఏమని పిలుస్తారు? ఇట్ ఈస్ ఏ ఇన్‌బిల్ట్ ఫీచర్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇన్ పైథాన్. అంటే మనం ఏమంటాం డిక్షనరీ అంటే ఏమని చెప్తారు? పైథాన్ అనేది మనం చేస్తున్నాం కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉన్న ఒక ఇన్‌బిల్ట్ ఫీచర్‌లో ఉన్న ఒక డేటా స్ట్రక్చర్‌ని ఏమని పిలుస్తారంటే డిక్షనరీ అని పిలుస్తారు. డిక్షనరీ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది? డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే మా వసంత అనే అమ్మాయి ఏం చేస్తుంది? వాళ్ళ ఇంట్లో వస్తువులన్నిటిని తెచ్చుకుంటుంది. ఆ అమ్మాయి వస్తువులన్నీ తీసుకొస్తుంది. ఆ వస్తువులన్నిటిని కూడా ఏం చేస్తుంది? వంటగదిలో సర్దుతూ ఉంటుంది. ఏదైనా వస్తువులు కనుక పాడైపోయినాయి అనుకో, లేదంటే ఏదైనా వస్తువుని పక్కింటోళ్ళు ఎవరన్నా అడిగారనుకో, వాళ్ళకి ఇవ్వడం అనేది చేస్తుంది. ఇలా ఒకే ఇంట్లో ఆ అమ్మాయి ఈ పనులు ఇలాంటి పనులు కనుక చేయగలిగిందనుకో, ఆ అమ్మాయిని ఏమని పిలుస్తారంటే ఒక డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారు. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే ఏదైనా ఏదైనా ఒక ప్లాట్ఫామ్లో మనం ఏం చేస్తామంటే ఏవైనా డేటా స్ట్రక్చర్స్ అంటే ఏం చేస్తామంటే డేటాని తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకోవడం, వాటన్నిటిని ఒక సార్ట్ చేసి పెట్టుకోవడం, అలానే మనం ఏం చేస్తామంటే ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా యాక్సెస్ చేసుకోవడం, ఇలాంటి పనులు ఏవైతే చేస్తాయో వాటన్నిటిని కూడా ఏమంటారంటే డేటా స్ట్రక్చర్ అంటారు. అంటే డిక్షనరీ అనేది ఒక డేటా స్ట్రక్చర్. అంటే ఏం చేయొచ్చు అంటే ఈ డిక్షనరీస్ లోపల మనం ఏం చేయొచ్చు? ఒక వాల్యూని పెట్టవచ్చు. అలానే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు? ఒక ఆర్డర్‌లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆటిలో ఏదన్నా ఒక వాల్యూ కనుక మనకు కావాలనుకో ఆటిని తీసేసి ఇవ్వొచ్చనమాట. ఇలా ఈ పనులన్నీ చేస్తాం కాబట్టి అందుకని డిక్షనరీ అనే దాన్ని ఏమని పిలుస్తారంటే ఒక డేటా స్ట్రక్చర్ అని పిలుస్తారు. ఓకే. అంటే నాకు అర్థమైపోయింది. ఫైనల్‌గా నాకు అర్థమైపోయింది. డిక్షనరీ అంటే ఏంటంటే డిక్షనరీ అనేది పైథాన్ అనే ఒక కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక డేటా స్ట్రక్చర్ని డిక్షనరీ అని పేరుతో పిలుస్తారు అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే డన్. అసలు డిక్షనరీ అంటే ఎలా క్రియేట్ చేస్తారు? డిక్షనరీ అంటే నాకు అర్థమవుతుంది. డిక్షనరీని పైథాన్లో ఎలా క్రియేట్ చేస్తారని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. పైథాన్లో ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని చెప్పాను. ఎలా క్రియేట్ చేస్తారంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో మనం ఏం చేస్తామంటే కీ వాల్యూస్ కీ వాల్యూస్ అనే వాటిని స్టోర్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే డిక్షనరీస్ అనే వాటిని క్రియేట్ చేస్తామని దాని మీనింగ్ అన్నమాట. అంటే ఒక డిక్షనరీని మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ బ్రేసెస్ లోపల ఏం చేస్తామంటే కీ వాల్యూస్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని స్టోర్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, యాక్సెస్ చేయడం, ఇలా ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే కీ వాల్యూస్ రూపంలో ఏం చేస్తామంటే స్టోర్ చేయడం ద్వారా, ఆర్గనైజ్ చేయడం ద్వారా, యాక్సెస్ చేయడం అనేది
చేస్తారు కాబట్టి డిక్షనరీస్ అనే దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, ఒక డేటా స్ట్రక్చర్ అంటారు. అదంతా మర్చిపోండి. డిక్షనరీ అంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తున్నారు. ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని ఆ ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఏవైనా సరే కీ వాల్యూస్ని కనుక స్టోర్ చేసామనుకో, అలా స్టోర్ చేయడం కనుక పైథాన్లో కనుక చేసామనుకో, దానిని ఏమంటారంటే డిక్షనరీ అని పిలుస్తారు. అంటే డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారంటే ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాని లోపల ఏం చేస్తారంటే కీ వాల్యూస్ని స్టోర్ చేయడం ద్వారా డిక్షనరీస్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. ఓకే సార్, నాకు కీ వాల్యూ అంటే తెలియదు సార్ అని మా వసంత చెప్పింది. కీ వాల్యూ అంటే ఏంటిదంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నాకు ఎలా ఉంటుందంటే ఏ ఇష్టు అంటారు కదా మీరు మీ భాషలో, అంటే దీన్ని ఏమంటారు కాలన్ అంటారు. కాలన్ పెట్టి తర్వాత 2 అని పెట్టాను. ఇలా కనుక రాస్తే దాన్ని ఏమంటారంటే కీ వాల్యూ అంటారు. దీనిలో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనం రాసాం చూడండి, మామూలుగా మీకు తెలిసిన భాషది ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని పిలిచామనుకో, దాని మీనింగ్ ఏదైతే ఉంటుందో దీని మీనింగ్ కూడా అదే అనమాట. ఏ ఈక్వల్ టు 2 అని కనుక ఒక ప్రోగ్రామ్ రాసామంటే దాని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి మన వసంత, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఒక కోడ్ కనుక రాసామనుకో, ఒక ఇన్స్ట్రక్షన్ కనుక రాసామనుకో ప్రోగ్రామ్లో, దీని మీనింగ్ ఏంటి, ఓకే 2 అనే దాన్ని వాల్యూ అంటారు, ఏ అంటే ఏమి పిలుస్తారు వేరియబుల్ అంటారు, ఈజ్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్. అంటే ఏం చేసాం, 2 అనే ఒక వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఏం చేసాము, ఏ అనే ఎస్ఎన్ వేరియబుల్ లోపల ఏం చేసాం, స్టోర్ చేయడం అనేది చేశారు. అలానే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం రాసాం చూడండి, ఇక్కడ ఏ అనే దాన్ని వేరియబుల్ అనుకోవచ్చు. ఈ వేరియబుల్ పేరుని డిక్షనరీలో ఏమని పేరుతో పిలుస్తారంటే కీ అని పిలుస్తారు. ఓకేదా. ఈ కాలన్ ఉంది చూడండి, దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు అనమాట. దీనికి రైట్ సైడ్లో ఉంది చూడండి, ఈ రైట్ సైడ్లో ఉన్న దాన్ని ఏమని పిలుస్తారంటే వాల్యూ అని పిలుస్తారు. ఓకేదా. అంటే కీ వాల్యూస్ని ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్ కీ రాసి తర్వాత కాలన్ పెట్టి తర్వాత కనుక వాల్యూ రాసామనుకో ఆ మొత్తాన్ని ఏమంటారంటే కీని వాల్యూని రెండింటిని కలిపి రాస్తున్నాం కాబట్టి ఆ మొత్తాన్ని కూడా ఏమంటారంటే కీ వాల్యూ అంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఈ మొత్తం కనుక రాసామనుకో ఈ మొత్తాన్ని ఏమని పేరుతో పిలుస్తారంటే 1 ఐటమ్ అని పిలుస్తారు అన్నమాట. ఐటమ్ అంటే ఇప్పుడు మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, బ్రేసెస్ తీసుకొని ఆ బ్రేసెస్ లోపల ఏం చేస్తారు, కీ వాల్యూస్ అనొచ్చు, లేకపోతే ఏం చేస్తారంటే ఒక బ్రేసెస్ లోపల ఐటమ్స్ అనే వాటిని క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే పైథాన్లో ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక ఐటమ్ని క్రియేట్ చేయాలంటే మనకు తెలుసు, రెండో ఐటమ్ని క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఐటమ్ అయిపోయిన తర్వాత కామా పెట్టేసి తర్వాత ఏం చేయాలి, మరొక ఐటమ్ అనే దాన్ని ఏం చేయాలి, రాయడం అనేది చేయాలి. అలా మనం ఎన్ని ఐటమ్స్ని అయితే స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అన్నిసార్లు మనం ఏం చేయాలి, ఒక ఐటమ్ కంప్లీట్ అయిపోయినాక కామా పెట్టేసి తర్వాత వేరొక ఐటమ్ని క్రియేట్ చేయడం అనేది చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే డిక్షనరీస్ అనే వాటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్రియేట్ చేయవచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ కాన్సెప్ట్ని మనం ఏం చేద్దామంటే ఒక డిక్షనరీని ఎలా క్రియేట్ చేస్తారనేది మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకే లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దామంటే ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. డిక్షనరీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి సతీష్, ఏం చేయాలి, ఫ్లవర్ బేసెస్ తీసుకోవాలి. ఆ లోపల మనం ఏం చేయాలి, కీ వాల్యూస్ ఆర్ ఐటమ్స్ అనే వాటిని క్రియేట్ చేయాలన్నమాట. నేను ఎన్ని ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను అంటే 3 ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఒక డిక్షనరీని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఆ డిక్షనరీ లోపల నేను ఏం చేద్దాం, 3 ఐటమ్స్తో నేను ఏం చేద్దాం అంటే ఒక డిక్షనరీని క్రియేట్ చేయాలని చెప్పాను అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు, ఫ్లవర్ బ్రేసెస్ తీసుకొని దాని లోపల మనం ఏం చేద్దాం, ఫస్ట్ మనం ఏం చేద్దాం ఒక కీ ఇద్దాం. ఏ అనే నేమ్తో ఒక స్ట్రింగ్ రూపంలో ఉండే ఒక కీ ఇచ్చాను అనమాట. తర్వాత నేను ఏం చేస్తానంటే కాలన్ పెట్టాను. తర్వాత ఏం చేద్దాము, ఒక వాల్యూ అనేది ఇద్దాం. ఎంత ఇద్దామంటే ఏ అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్కు ఒక వాల్యూ ఇద్దాం. ఎంత ఇద్దాం, 2 అని ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక కీ వాల్యూని స్టోర్ చేశాను. అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక ఐటమ్ అనేది క్రియేట్ చేశాను. ఓకేనా. నేను ఎన్ని ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను, 3 ఐటమ్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకని ఒక ఐటమ్ అయిపోయింది కాబట్టి కామా పెట్టేసి స్పేస్ ఇచ్చాను. అంటే ఒక ఐటమ్ అయిపోయింది.
తర్వాత రెండో ఐటెంని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే దాంట్లో ఏమి ఇవ్వాలి, ఒక ఐటెం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, కీ అనేది ఇవ్వాలి, పాలని ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ ఇంకొక కీ ఏమనిద్దాం, నేమ్ అనే ఒక స్ట్రింగ్ ఇద్దాం అనుకున్నాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే కీ ఇచ్చేసాను. తర్వాత ఏం చేశాను, కాల్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేశాను, పేరు అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. వాల్యూ అనేది ఏం ఇచ్చానంటే డబల్ కోట్స్ నేను ఏం చేశాను అంటే వాల్యూ కూడా ఒక స్ట్రింగ్ ఇద్దాం అనుకున్నాను. ఏమని ఇద్దాం అనుకున్నాము, హలో అని ఇద్దాం. ఓకేనా, హలో అనే ఒక స్ట్రింగ్ ఇచ్చాను అంటే ఒక ఐటెం అయిపోయింది. కామా పెట్టాను, ఒక ఐటెం అయిపోయింది. అలానే మనం ఏం చేద్దాం, మరొక ఐటెం ఇద్దాం అనుకున్నాం. ఏమని ఇద్దాము, 22 అనే ఒక ఇంటీజర్ రూపంలో ఉండే ఒక కీ ఇద్దాం అనుకున్నాను. అంటే ఒక 22 అనే ఒక కీ ఇచ్చాను. తర్వాత కాల్ అని పెట్టాను. వాల్యూ వచ్చేసరికి నేను ఏం చేశాను అంటే డబల్ కోట్స్లో ఏబిసి అనే ఒక స్ట్రింగ్ వాల్యూని ఇద్దాం అనుకున్నాను. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా ఫ్లవర్ బ్రేసెస్ లోపల ఇలా ఐటమ్స్ని కనుక మనం క్రియేట్ చేసినప్పుడు ఇలా క్రియేట్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే డిక్షనరీ అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక డిక్షనరీ అనే దాన్ని క్రియేట్ చేశాను. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఇలా డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఒక డిక్షనరీ అనేది ఏమని పిలుస్తారో ఒక వాల్యూ కింద పిలవచ్చు అనమాట. అంటే ఒక డిక్షనరీ క్రియేట్ చేసేటప్పుడు ఆ డిక్షనరీ లోపల మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ అనేది ఏమేమి ఇవ్వచ్చు, మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న ఏ వాల్యూనైనా సరే ఏం చేయొచ్చు అంటే డిక్షనరీ లోపల ఐటమ్స్ కింద స్టోర్ చేయొచ్చు అనమాట. అది కీగా అయినా స్టోర్ చేయొచ్చు, లేకపోతే వాల్యూగా అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అది అక్కడ ఉన్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేశాను. ఎప్పుడైనా సరే ఒక డిక్షనరీ అనేది ఒక వాల్యూగా అనుకోవచ్చు అనమాట. ఒక వాల్యూ కనుక క్రియేట్ చేశాను అనుకో పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఆ వాల్యూని డైరెక్ట్గా ఉంచవచ్చు ఎప్పుడైనా సరే.